Praise Lord everyone. How are you all? Hope you all are doing good. Welcome back to Daily Vlogs. ఈ వింటర్స్లో ఆఫ్టర్నూన్ స్లీప్ చాలా బాగుంటుంది. నేనైతే పడుకోలేదు కానీ పిల్లలు కొంచెంసేపు పడుకున్నారు. సో వాళ్ళు లేచే లోపల నేను ఇల్లంతా ఈ మెస్ అంతా క్లీన్ చేసేసేయాలి. నా క్లీనింగ్ కూడా అయిపోయింది. ఈ లోపు పిల్లలు కూడా లేచారనమాట. కొంచెం సేపు అలా మౌనం పాటిస్తారు, తర్వాత స్టార్ట్ చేస్తారు. ఇంకా ఆ రాక్ క్లిప్స్ కూడా నేను మీకు యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడ నా దగ్గర ఉన్న ఇండోర్ ప్లాంట్స్ చూపిస్తాను. చెప్పాలంటే చాలా మటుకు తగ్గిపోయినాయి, ప్రొపగేషన్ తక్కువ అయింది. అంతకు ముందు ఉన్న ప్లాంట్స్ ఎక్కువ లేవు అనమాట. నేను కూడా పెద్దగా తెచ్చుకోలేదు. హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచి ప్లాంట్స్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఎంతమందికి ప్రొపగేషన్ అంటే ఇష్టం, వాటర్ ప్రొపగేషన్ నాకు చాలా చాలా ఇష్టం అండి. ఆ కట్టింగ్స్ చేసి ఆ రూట్స్ చూస్తే తెలియని ఆనందం అనమాట. అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ పైన చూసారు ఎంత డస్ట్ ఉందో. నెక్స్ట్ డే క్లీనింగ్ పెట్టుకున్నాను. అండ్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి నెక్స్ట్ వీక్ నుంచి. సో ఆ టైం టేబుల్ కూడా రాసి పెట్టేసుకున్నాను. సో దట్ మంచిగా మనం ప్రిపేర్ చేయించవచ్చు, ఏది కూడా మిస్ అవ్వకుండా ఉంటుందని. ఎందుకు ఏడుస్తున్నారు? ఓకే నీకు ఇది వద్దులే, అక్కకి ఇస్తాను. కేక్ ఆఫ్ చేయనా అనేది? ఏడవకు నిస్సి. Okay. Let's die. Chocolate. My favorite. తిన్నాక తిను. సో చూసారు కదా, సో మెల్లిగా స్టార్ట్ చేస్తారు ఏడుపులు. వితౌట్ ఎనీ రీజన్ అలాగా ఏడవడము, కొట్లాడుకోవడం ఇవే ఉంటుంది. ఆకలేసి కూడా ఉంటుంది అనుకోండి. అందులో మధ్యలో నా ఎంటర్టైన్మెంట్ కూడా చూసారు కదా. సో జస్ట్ రాక్ క్లిప్స్ అలా ఉంచేసాను, నాకు కూడా గుర్తుగా ఉంటుంది. అండ్ ఆ రోజు నాకు కొంచెం హెవీగా అనిపించింది ఈవినింగ్. సో అందుకని కొంచెం గ్రీన్ టీ పెట్టుకున్నాను అనమాట. అప్పుడప్పుడు మనకి అన్ఈజీగా ఉంటుంది, లేకపోతే అరగలేనట్టుగా ఉంటుంది కదా, అప్పుడు ఇలా గ్రీన్ టీ కానీ లేకపోతే మామూలుగా హాట్ వాటర్ అయినా తాగొచ్చు. మనకు అప్పుడు వెంటనే మనకి రిలీఫ్గా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడైనా ట్రై చేయండి. ఎప్పుడైనా మన గొంతులోనే ఉన్నట్టుగా అనిపిస్తే కొంచెం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగేసేయండి, వామ్ వాటర్, హాట్ వాటర్ తాగితే మీకు సెట్ అయిపోతుంది అనమాట. తేన్పుల్లాగా వచ్చేసి గ్యాస్ వెళ్ళిపోతుంది. ఇక్కడ పిల్లలకి ఆయిల్ రాసి జడలు వేసేసాను. అండ్ ఇంకా జెస్సీకి హోంవర్క్ చేయిస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ జెస్సీ స్కూల్కి రెడీ అవుతుంది. నేను తన లంచ్ బ్యాగ్ ప్యాక్ చేసేస్తున్నాను. అప్పుడప్పుడు మార్నింగ్ రొటీన్స్ షూట్ చేయాలనుకుంటాను కానీ వీలు పడదండి. ఎందుకంటే 8:15 by 8:20 కల్లా తను రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళాలి, తనని పంపించాలన్నమాట. సో ఆ హడావిడిలో ఉంటాను కాబట్టి నాకు మార్నింగ్ రొటీన్స్ నేను క్యాప్చర్ చేయలేను. ఆ రోజు ఎందుకో నాకు కొంచెం అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఫ్రీగా అనిపించి చిన్న బిట్స్ అలాగా తీసుకున్నాను అనమాట. డిసెంబర్ వచ్చేసింది, ఇయర్ ఎండింగ్కి వచ్చేసాం మనము.
లోపల మంచి జాయ్గా, బయట జాయ్ఫుల్గా అనిపిస్తుంది, కానీ లోపల మాత్రం ఏదో తెలియని బర్డెన్ ఐ కెన్ సే. ఎంతమంది రిలేట్ అవుతారో నాకు తెలియదు, కానీ ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. ఎక్కడ చూసినా ఒకలాంటి క్వశ్చన్ మార్క్. స్పిరిచువల్గా ఎదగనూ లేదు, మన లైఫ్లోనూ ఎదగలేదు. ఎటు వెళ్తుంది మన దారి అనిపిస్తుంది. ఒక్కోసారి కొన్ని సర్మోన్స్ విన్నప్పుడు ఈ సంవత్సరంలో వచ్చిన పాటలు మాత్రం చాలా ఇన్స్పైరింగ్ ఉన్నాయి. దాని నుంచి చాలా బలాన్ని పొందుకున్నాను. ఎక్కడో మళ్ళీ డౌన్ కూడా అయిపోతున్నాను. ఇది అసలు తీరుతుందా, ఈ సమస్య నుంచి మనం బయటపడతానా అని డిఫరెంట్ మల్టిపుల్ క్వశ్చన్స్, మల్టిపుల్ థాట్స్ కూడా వచ్చాయి. బట్ స్టిల్ ఐ హ్యావ్ ఎ ఫెయిత్. దేవుడు తప్పకుండా అద్భుతాలు చేస్తాడు. దేవుని చిత్తమే, ఆయన చిత్తం మాత్రమే నా జీవితం పట్ల నెరవేరుతుందని ఐ బిలీవ్ అన్నమాట. సో ఉంది కదా, నా కథ మొత్తం మార్చగల దేవుడు ఉన్నాడు. సో నేను ఆ పాటలు ఒక్కోసారి నేను మెమరైజ్ చేసుకుంటూ ఉంటానండి, ఆ పాటలు పాడుకుంటూ, లేకపోతే ప్రార్థించేటప్పుడు కూడా నా కథ మొత్తం మార్చు ప్రభువా అని ఆ పాటని నేను ప్రార్థనా రూపంలో పెడుతూ ఉంటాను. నిజంగా దేవుడు తప్పక జరిగిస్తాడు, ఆలస్యమైనా కూడా. సో మన హ్యాండ్లూమ్ క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్కి వెళ్ళాం కదా, సో అక్కడ తీసుకున్న థింగ్స్ అనమాట. ఫస్ట్ మీరు చూసారు కదా, అవి శాండిల్వుడ్ ధూప్ స్టిక్స్, జస్ట్ ఫ్రేగ్రెన్స్ కోసము ఎప్పుడైనా ఇల్లు క్లీన్ చేసుకున్నప్పుడు అది వెలిగిస్తూ ఉంటాను అనమాట. అండ్ ఇవి వచ్చేసి హుడ్వి చిన్న చిన్న థింగ్స్, బాగున్నాయి పిల్లలు ఆడుకోవడానికని. కానీ వాళ్ళు ఆడుకుంటలేదు, ఎక్కడ పడితే అక్కడ పాడేస్తున్నారు. సో అవి తీసి జార్ చేశాను. అండ్ ఆ రోజు నేను నెయ్యి కాస్తూ ఉన్నాను. అండ్ నెయ్యి కాచి కుకింగ్ అంతా కూడా కంప్లీట్ చేసిన తర్వాత కిచెన్లో క్లీన్ చేస్తున్నాను. పైన కబోర్డ్స్ అన్నీ డీక్లటర్ చేస్తున్నాను అనమాట. అసలు చాలా డేస్, చాలా సంవత్సరాలు అయిపోయింది పైన ఉన్న కబోర్డ్స్ క్లీన్ చేసి. సో అందుకని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూమ్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. సో ఫస్ట్ కిచెన్ నుంచి స్టార్ట్ చేశాను. కిచెన్ క్లీన్ చేసిన తర్వాత ఎంత డస్ట్ వెళ్ళిందో అండ్ ఎంత పీస్ఫుల్గా ఉందో. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మన రూమ్ని పదే పదే చూసుకుంటే ఎంత బాగా అనిపిస్తుందో. అమ్మాయి ఎంత పెద్ద పని చేశాను ఈరోజు అన్న ఫీలింగ్ ఒక మంచి ఒక మూడ్ని క్రియేట్ చేస్తుంది. మంచిగా హ్యాపీగా అబ్బా క్లీన్ చేసేసుకున్నాను అని. ఇవన్నీ ఏంటంటే క్రిస్మస్ డీక్లటరింగ్ అనుకోవచ్చు. అంటే మనం ఎట్ ఏ టైం ఒకటేసారి చేయలేను కదా, అంటే ఎగ్జామ్స్ కూడా అవుతున్నాయి. సో అన్ని పనులు ఒకేసారి అవ్వవని, సో గ్రాడ్యువల్గా ఫస్ట్ పైనున్న కబోర్డ్స్ మాత్రం క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను. తర్వాత నేను క్రిస్మస్ దగ్గరికి వచ్చే లోపల ఇవన్నీ నేను కింద ఉన్న కబోర్డ్స్ అని డీప్ క్లీనింగ్ అని మళ్ళీ స్టార్ట్ చేసుకుంటాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ కాదు, 2 days తర్వాత మళ్ళీ క్లీనింగ్ స్టార్ట్ చేసుకున్నాను. కుకింగ్ అంతా చేసేసి నెక్స్ట్ బెడ్రూమ్లోవి డీక్లటరింగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ డీక్లటరింగ్ అంటే ఏంటో చెప్తాను. డీక్లటరింగ్ అంటే మనకి అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని వస్తువులు మన ఇంట్లో పెట్టుకుంటాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కిచెన్లో చాలా వరకు మన ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదా, అవి దేనికో దానికి ఉపయోగపడతాయని ఉంచేస్తూ ఉంటాం. అవి మనం డీక్లటరింగ్ ఎప్పటికప్పుడు చేసేసుకుంటే ఇల్లు మెస్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో మనం ఎక్కువగా మనకి ప్రజెంట్ ఇప్పుడు అవసరం లేనివన్నీ మనం ఎప్పటికప్పుడు డీక్లటరింగ్ చేసేసుకుంటే ఇల్లు చాలా పీస్ఫుల్గా హాయిగా ఉంటుందన్నమాట. ఇందాక నేను మీకు చంచులు చూపించాను కదా, సో అవన్నీ క్లోత్స్ అనమాట. అంటే మాకు సరిపోలేని క్లోత్స్ ఉంటాయి కదా, సో అవన్నీ తీసి పక్కన పెట్టేసాను ఎవరికైనా ఇద్దామనేసి. సో అలాగా మనము డీక్లటరింగ్ చేసుకుంటే పీస్ఫుల్గా ఉంటుంది హౌస్. సో ఇదండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సీ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ప్రైజ్ గాడ్. ఆమేన్.